ఇవాళ సమాజంలో ఫోటోగ్రఫీ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నది. ఏమని చెప్తా ఉంటాం, 1000 పదాలు చెప్పలేని భావాన్ని ఒక ఫోటో ద్వారా చెప్పగలుగుతాం మనం. ఇవాళ ఒక్క క్షణాన్ని మాత్రమే మనం బంధిస్తుందని చెప్పి అనుకుంటాం మనం ఫోటో అనేది. కానీ దానికి వెనుకన్న చరిత్రను ఇలా సమాజాన్ని చూపెట్టే ప్రయత్నమే ఇలా ఈ ఫోటో ద్వారా కానీ వీడియోగ్రఫీ ద్వారా మనం చూస్తూ ఉంటాం. మనం వయసు మారచ్చు, ఊరు మారచ్చు, మన జీవితం కూడా మారచ్చు, మనతో ఉన్న వాళ్ళు కూడా మారిపోవచ్చు. కానీ గత జ్ఞాపకాలు అన్ని కూడా చెప్పేది ఫోటోగ్రఫీ. మేము కూడా ఇప్పుడు రాజకీయ నాయకులం. ఒకప్పుడు మేము ఈ వయసులో ఇది చేసినాం అని చెప్పి దానికి ఆధారం ఏంటి అంటే ఫోటో. అంటే కాలానికి సాక్షులు మీరు, మీ చేతిలో కెమెరా కాదు, ఈ కాలానికి సాక్షులు వాళ్ళ ఫోటోగ్రాఫర్స్, కెమెరామెన్లు. కానీ సోషల్ మీడియా తరం నడుస్తున్నప్పుడు కూడా ఇవాళ ఒక ఫోటో, ఒక బైట్ క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సర్క్యులేట్ అవుతా ఉంటుంది. ఎందుకు చెప్తున్నంటే ఒక గురుతర బాధ్యత, ఒక నీతి నిజాయితీగా ఒక ఫోటోగ్రాఫర్, ఒక కెమెరామెన్ ఉంటే వాస్తవాలు సమాజానికి, ప్రజలకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒక ఫోటోగ్రాఫరు చెడు ఆలోచన ఉంటే పూర్తిగా సాక్ష్యాన్నే తారుమారు చేయొచ్చు. కానీ ఒక ఫోటోగ్రాఫర్ నిజాయితీగా ఉంటే సమాజాన్ని కాపాడే వ్యక్తులు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఇవాళ ఒక మంచి వాతావరణంలో ఇవాళ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటున్నారు. మీ అందరిని కలవడం ఇవాళ చాలా సంతోషం. మీ అందరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒకవైపు మిమ్మల్ని చూస్తే సంతోషం, మీ బాధ చూస్తే మాకు బాధ. ఎందుకంటే ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లు ఎంత ఇబ్బంది పడతారో మాకు తెలుసు. నేను కోవిడ్ అప్పుడు చూసిన, గతంలో ఎప్పుడే మరి చెప్పిన, కోవిడ్ అప్పుడు, లాక్డౌన్ అప్పుడు నేను చూసిన గాంధీ హాస్పిటల్ పోయినా నేను. ఒక కెమెరామెన్ మార్చి లోపలికి పోయి, ఆయన టైంకు పీపీ కిట్ లేదు, కేవలం మాస్క్ మాత్రమే ఉంది. ఆ కెమెరామెన్ మార్చిలోకి పోయి అక్కడ డెడ్ బాడీని విజువల్ తీసుకునే ప్రయత్నం చేస్తే లాస్ట్కు ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చనిపోవడం జరిగింది. ఆ ఒక్క విజువల్ తీసుకుంటానికి వచ్చేయలేదు. కానీ నేను డ్యూటీ, నేను నమ్మినకు నా యాజమాన్యం నాకు ఈ బాధ్యత అప్పయిపోయింది కాబట్టి నేను డ్యూటీ చేయాలి, ఒక వృత్తి ధర్మం అనేది అని చెప్పి ఇవాళ కోవిడ్ సందర్భంలో చాలా మంది కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు అందరూ ఇబ్బంది పడ్డారు. సరే మిగతా అందరూ రిపోర్ట్ ఇంట్లో కూర్చొని రాస్తారు, వాళ్ళు కూడా ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఫీల్డ్ మీద పోయి వాటిని చిత్రీకరించి చూపెట్టే ప్రయత్నం చేయడం అనేది కొన్ని సందర్భాల్లో సాహసం చేస్తారు. మీరు పోల్లెక్కి ఫోటోలు ఇస్తారు, గుట్టలెక్కి ఫోటోలు ఇస్తారు, ఇండ్లెక్కి ఫోటోలు ఇస్తారు, మేము నూకేస్తారు, నెట్టేస్తారు, బట్టలు చింపుతారు, కెమెరాలు పోతాయి, మీ కెమెరాలు అడుగుతాయి, కెమెరాలతో యజమాన్యం ఇబ్బంది పడుతుంది, మీ ఫోన్లు పోతాయి, కాలు చేతులు ఉరుతాయి. కొన్ని సందర్భాల్లో లాడ్ చార్జ్ అవుతుంటే మీరు వహిస్తున్న పోలీసులు మిమ్మల్ని కొడతారు. ఇంత కష్టంగా, ఇంత ధైర్యంగా, మీరు నిర్భయంగా ఎవరు మీరు డ్యూటీ చేస్తుంటే నిజంగా కెమెరామెన్లకు అందరికీ, ఫోటోగ్రాఫర్ అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్. చాలా గొప్ప వృత్తి, అన్నిటికంటే ముఖ్యమైన వృత్తి మీది. కాబట్టి దీన్ని కూడా మీరు ఒక గురుతరగా బాధ్యతగా భావించి నిజాన్ని ప్రజలకు చూపించే ప్రయత్నం చేయాల్సింది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇలాంటి వల్ల మీకు ఆరోగ్య భద్రత కార్డ్స్ లేవు, సొంత ఇండ్లు లేవు, చాలని జీతాలు, కొన్ని యజమానులు జీతాలు కూడా సరిగ్గా ఇచ్చే పరిస్థితి లేదు. కొన్ని ఇవాళ చిన్న హెల్త్ పరంగానో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇలా అమ్ముకుందామని రెండు కెమెరా కూడా అమ్ముకున్నారు, కెమెరా అమ్ముకోలేరు. కెమెరా మీద ఆధారపడ్డాడు సెంటిమెంట్, మీకు ఏం లేని పరిస్థితి ఉంది. వాళ్ళ పిల్లల ఫీజులు కట్టలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు వస్తూనే పోతున్నాయి. ఆ రికార్డు దగ్గర ఉన్నది. గత ప్రభుత్వము ఈ విధంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తా, మీకు ఇల్లు కట్టిస్తాను ఆధారం మీ దగ్గర ఉంది. మీ కెమెరా బంద్ చేయముంది. అప్పుడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు, కేసీఆర్ గారు ఏం మాట్లాడినారు, మీకు ఏ విధంగా ఇండ్లు ఇస్తాడు, ఏ విధంగా గొర్రెపిల్లం పోయమన్నాడు, ఈ విధంగా దావత్ ఇవ్వడం, అన్ని కూడా మీకు కెమెరాలో అలాంటి ఉన్నాయి, బంధించి పెట్టిన మీరు ఫోటోస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చా కూడా రాకముందు ఏం చెప్పింది అవి కూడా మీ దగ్గర ఉన్నాయి.
కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి, ముఖ్యమంత్రులు మారుతున్నారు తప్ప ఇలా కెమెరామెన్ల ఫోటోగ్రాఫర్ల జర్నలిస్టుల జీవితాలు మాత్రం మారతలేవు. పండుగలకు ఇబ్బందే, ఆరోగ్య సమస్య వచ్చిన ఇబ్బందే, పిల్లలు చదివిద్దామన్న ఇబ్బందే. నెల ఫస్ట్ వస్తుందంటే ఒక టెన్షన్ వాతావరణంలో ఇలా పూర్తి జర్నలిస్టులు కానీ ఫోటోగ్రాఫర్లు కానీ కెమెరా జీవించే పరిస్థితి వచ్చింది. చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. అందుకే మీకు హామీ ఇస్తున్నాను. సరే, చాలా మంది అనుకుంటారు వాసు ఎట్టి పరిస్థితిలో 2028-29లో జరిగే ఎన్నికల్లో మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాబోతున్నది. పక్కా వస్తుంది. జర్నలిస్ట్ అందరికీ ఇల్లు కట్టించే బాధ్యత మాది, మీకు హెల్త్ కార్డులు ఇప్పించే బాధ్యత మాది, మీకు ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మాది. ఇలా మీరు మంచిగుంటే ఇలా సమాజానికి మేము చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మేము చేసే గొప్ప పనులు కానీ, మంచి పనులు కానీ సమాజానికి పోయేటువంటి అవకాశం ఉంది. సోషల్ మీడియా ఇంత విరిగినప్పుడు కూడా లాస్ట్ ఫైనల్ గా మీదే ఫైనల్. తప్పకుండా జర్నలిస్టులను, ఫోటోగ్రాఫర్లను, కెమెరాలను మేము ఆదుకొని తీరుతాం. ఎందుకంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం. మేము బీజేపీ పాలిత రాష్ట్రాలు తప్ప మిగతా ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే పరిస్థితి లేదు. హంగు ఆర్భాటాలు చేస్తున్న తప్ప లేదు. దాన్ని తీసి ఇవాళ వీళ్ళకి ఎంతమంది ఉన్నారు జర్నలిస్టులు? ఇస్తే ఏమవుతుంది? నేను పోయినా అక్కడెక్కడ పోయినా పాదయాత్రప్పుడు జర్నలిస్టులకు ఇల్లు కట్టిస్తా అన్నారు. పిల్లర్లు వేసినాయి, ఆ పిల్లలు మొత్తం చిల్లువంకి పీకినాయి. కానీ యాజమాన్యం కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని పత్రికల యాజమాన్యం మీ దగ్గరికి లీడర్లు వస్తారు. ప్రభుత్వాలను మీరు కంట్రోల్ చేస్తున్నారు, ప్రభుత్వాలను మీరు శాసిస్తున్నారు, ప్రభుత్వాలను కూడా ఒప్పిస్తున్నారు, ప్రభుత్వం చేసే తప్పులు కూడా బయటపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీ సిబ్బంది బాధలను కూడా యాజమాన్యాలు ప్రభుత్వం తీసుకురావాలి. మీ పేపర్ సంబంధించి కానీ, మీ ఛానల్ సంబంధించి కానీ, వీడియోగ్రాఫర్లు కానీ, కెమెరామెన్లు కానీ మీ సిబ్బంది పడుతున్న ఇబ్బందులను ఇలా ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళకు వార్నింగ్ ఇస్తారా, రిక్వెస్ట్ చేస్తారా, చేసి వాళ్ళకు ఉద్యోగ భద్రతతో పాటు వాళ్ళకు ఇండ్లు ఇచ్చే విధంగా, వాళ్ళకి అన్ని రకాలు ఆదుకునే విధంగా, ఆరోగ్య భద్రత కార్డు ఇచ్చే విధంగా యాజమాన్యం కూడా కృషి అని చెప్పి ఈ సందర్భంగా తప్పకుండా మా ప్రభుత్వం వస్తుంది, మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాం.